సుస్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని ఉరితీయాలి. నిరసన ర్యాలీలో హిందూ ఐక్య వేదిక. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తాం. వార్తలోని వివరాలు. యువతకు ఉద్యోగ కల్పనకు భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్డీఏ మీటింగ్ హాల్ నందు డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా సీడాప్ డిఆర్డీఏ ద్వారా సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, ఈ జాబ్ మేళాలో డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ముతూట్ గ్రూప్, యంగ్ మైండ్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీఎస్ హెల్త్ సర్వీసెస్, ఖజానా జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రియా టెక్నాలజీస్ సంస్థలు పాల్గొన్నాయని అన్నారు. యువత ప్రభుత్వ, బ్యాంకింగ్, ప్రైవేటు ఉద్యోగాలు లాంటివి సాధించేంత వరకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలని అన్నారు. భవిష్యత్తులో జాబ్ మేళా ద్వారా మరింత మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్న ఉద్యోగమైన నిజాయితీతో పనిచేయాలని, చేస్తున్న పనిలో నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ జాబ్ మేళాకు 190 మంది అభ్యర్థులు హాజరు కాగా 88 మంది ఉద్యోగాలు పొందారని, ఇందులో డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 7 మంది, ముతూట్ గ్రూప్కు 20 మంది, యంగ్ మైండ్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 24 మంది, ఏజీఎస్ హెల్త్ సర్వీసెస్కు 8 మంది, ఖజానా జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 15 మంది, క్రియా టెక్నాలజీస్కు 14 మంది ఎంపిక కాబడ్డారన్నారు. ఎంపిక కాబడ్డ వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నియామకపు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి జేడి సరితారెడ్డి, వివిధ ప్రైవేట్ సంస్థల హెచ్ఆర్లు, సీడాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Once again, and my sincere request is to address the gathering. Whoever selects you, first comes the loyalty, and then the money and other things. So Daikin Air Conditioning and Muthur Group, Young Minds Technology Solution, AGH Health Services, and Khazana Service. So already qualifications as well as job role the clients is having. And my only request to all of you is that you participate, you work hard. Some people select observe, some people might not be selected, but then you work hard and prepare for bigger examination. Bigger examination means so many job roles keep coming, advertisements keep coming, government examinations, private examinations, RBI, banking examination, they keep coming. So, sorry, success are about the next time success are about the next time. But keep trying. The job card, job limited time, and so and competition is also very high. So job market, only those people get a job who try again. So అటువంటి అవకాశాలు మళ్ళీ వస్తాయి. ఖచ్చితంగా మనం ఇంకా ఎక్కువ కంపెనీస్లో ట్రై చేస్తాము, ఎక్కువ జాబ్ మేళాస్ కోసం ప్రయత్నం చేస్తాము. అండ్ సో if you get a job, please join also. Sometimes what happens, you get a job, company select you, but you don't know. Okay. So these are few of my goals, and I request all the 5 companies to kindly handhold the youngsters, and though it's your choice, your requirements, your job role, and do recruit as much as possible, and then you grow in the organization. So short term కాకుండా long term ఆలోచన చేయాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. In the future also, please invite more and more people, please invite more and more companies,
so that we can select maximum. I request everybody to take this seriously and participate. 100 రోజుల కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అద్భుతమైన పాలన రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగిందని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొనగా కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభలో చెల్ల రామచంద్రారెడ్డి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశామని, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 100 రోజుల పాలనలో అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి పనులతో రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు. శ్రీ పవన్ దేవుడు గారికి స్వాగతం సుస్వాగతం. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని ప్రభుత్వ హోమియో అధికారి నాగేనాయక్ అన్నారు. మంగళవారం పుంగనూరు నక్కబండలోని కేసీబీవీ పాఠశాలలో విద్యార్థులకు జ్వరాల ముందస్తు నివారణ హోమియో మందుల్ని పంపిణీ చేశారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు డెంగ్యూ జ్వరం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘ కార్యదర్శి అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. మీరు ముగ్గురికి చెప్పండి, ఒక విషయం అంటాడు కదా చిరంజీవి ఏమి. కాబట్టి అలాగా ఈ విషయాలు మీ ఇంటి పక్కలో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ ఎవరికైనా ఈ విధంగా ఉండండి, ఈ విధంగా మీరు కొంచెం వాళ్ళు కూడా చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు. ఎడ్యుకేట్ అయినప్పుడు వాళ్ళు కూడా పాటిస్తారు. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అదే అన్నమాట. ఇప్పుడు మన దేశానికి నిధి ఎక్కడుంది? మన దేశానికి నిధి తరగతి గది నుంచే నిధి, తరగతి గదిలోనే నిధి ఉంది మన దేశానికి. ఎలా చెప్పండి, తరగతి గదిలో నిధి ఎలా వస్తుంది? మీరు బాగా చదువుకొని పై స్థాయిలోకి పోయి విదేశాలకు పోతారు. ఒక ఇంజనీర్, ఒక డాక్టరు, ఒక సైంటిస్ట్, ఇదంతా అయిన తర్వాత మీరు వేరే దేశాలకు వెళ్తారు, ఇంకా ఎక్కడైనా వెళ్తారు. అప్పుడే దేశానికి కోసం మీరు అక్కడ తెచ్చే డబ్బే మన దేశానికి నిధి. తరగతి గది నుంచే తరగని నిధి అది. కళలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి. ఎవరు చెప్పారు దీన్ని? కాబట్టి ఆయన ఆశయాలు, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఆయన ఎంత పేదరికంలో ఉన్నాడు, ఆయన ఒక పెద్ద సైంటిస్ట్ అయినాడంటే ఎలా అయినాడు?
ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ. జనహిత పాలనే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని కౌన్సిలర్ రామకృష్ణరాజు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పుంగనూరు పట్టణ పరిధిలోని 2, 8వ వార్డుల్లో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ప్రగతిని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వార్డుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జ్యోతిరాజు, సుబ్రహ్మణ్యం రాజు, అస్లాం, ముజాయిద్, నయీం తదితరులు పాల్గొన్నారు. ఇది మన మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాంలో పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్లు 8వ వార్డు, 3వ వార్డు, 1వ వార్డు తిరగడం జరుగుతుంది. డోర్ టు డోర్ తిరుగుతుంటాము. ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది. ప్రజల్లో ముందు అరాచక పాలన అరికట్టి మంచి పాలన తీసుకొని వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పార్టీని అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా నిజాయితీ పాలన చేస్తూ ఏ కుటుంబానికైతే ఏ స్కీములు ఎలిజిబిలిటీ ఉంటాయో వాటిని అందించి మంచి పాలన తీసుకొచ్చి మంచి పరిపాలన చేశారు అనే మంచి ఉద్దేశంతోనే ప్రతి వ్యక్తికి అందరిలోనే ఉద్దేశంతో ఏ వ్యక్తిని కానీ దూరం చేసుకునే పరిస్థితి లేదు. పార్టీలు లేవు. పార్టీలకు అతీతంగా పనిచేసి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. మేము కూడా గతంలో ఏ అరాచకాలు అయితే చేశారో వాటిని అరికట్టి మంచి పాలన తీసుకురావాలని కోరుకుంటున్నాం. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ గోవిందనామ కీర్తనల భజనలతో పెద్ద ఎత్తున పుంగనూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం వద్ద పూజలు నిర్వహించి నిరసన ర్యాలీని ప్రారంభించారు. నగరిలోకి చేరుకుని అక్కడి నుండి తేరువీధి, నాగపాలెం, ఎంబీటీ రోడ్డు గుండా స్థానిక ఎన్టీఆర్ కూడలి వరకు నిరసన ర్యాలీ చేరుకుంది. శ్రీవారి చిత్రపటంతో నిరసన తెలిపారు. తర్వాత మానవహారంగా ఏర్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను అపవిత్రం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పశుపాలక శ్రీ పాప విమోచన గోవింద హరి గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద వజ్రముగుణధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీశన ప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద 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 ఆశితరక్షక గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కమలదళాక్ష గోవింద స్వామి కమలన గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద కనక పీతాంబర గోవింద గరుడ వాహన గోవింద శారదాలలో గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నిరమేఘ శ్యామ గోవింద గోవింద ఆయన గుర్తున్నాడు గోవింద గోవింద
మరియు హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు పుంగనూరులో కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ శాంతియుతంగానే జరిగింది ర్యాలీ. కాకుంటే ప్రతి ఒక్క హిందువులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కేవలం కొంతమంది నాయకుల పనో లేదంటే కేవలం హిందుత్వ సంస్థల పని మాత్రమే కాదు, మన యొక్క సనాతన ధర్మ రక్షణ. ఎవరైతే మొహం మీద బొట్టు పెట్టుకుని దేవాలయాలకు ఎవరైతే వెళ్తారో ఆ యొక్క దేవాలయాలకు వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత అని చెప్పి వాళ్ళు గుర్తు చేసినారు. ఎంతమంది మహనీయులు చెప్తానో కూడా మన హిందువుల్లో ఇంకా మార్పు రాలేదు. మొద్దు చర్మంతో నిద్రపోతా ఉన్నారు. ఆ మొద్దు చర్మాల మీద ఎన్ని గాయాలు అవుతానో కూడా వాళ్ళకి ఏ మాత్రము కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా హాయిగా నిద్రపోతా ఉన్నారు. మన వరకు వచ్చే తప్ప ఏది అర్థం కాదనుకుంటుంటే ఏదైతే పరమ పవిత్రమైన స్థలం ఉందో మన యొక్క ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి తిరుమల విషయంలో ఇంకా అపకారం జరిగినా కూడా మనం ఏమంటే ఇంకా నిద్రిస్తున్నాము అంటే ఈ యొక్క విషయాన్ని అయితే హిందూ సంస్థలన్నీ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఖచ్చితంగా బొట్టు పెట్టుకుని గుడికి వెళ్ళే ప్రతి హిందువు రావాల్సిందే. ఇవాళ నిన్న దాకా మొన్న జరిగిన వినాయక చవితికి సంబంధించి 150 నుంచి 200 మండపాలు ఇవాళ పుంగనూరులో ఏర్పాటు చేశారు. దాంట్లో ఎంతమంది వచ్చినారు? నెల తిరిగిందంటే తిరువన్నామలకి ఇక్కడి నుంచి 10 రోజులు పోతారు. దేనికి? భక్తి అన్నటువంటి విశ్వాసంతో. ఆ యొక్క విశ్వాసం అనేది దేవుడి మీద ఉన్నటువంటి భక్తి. దేవుడికి అపచారం జరిగితే ఏమైంది ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా గుడికి వెళ్ళడం కాదు, గుడి జోలికి ఎవరైనా వస్తే వాడి తాట తీసే విధంగా హిందువులంతా కూడా హిందూ సమాజం తయారు కావాలి. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఆలయ పరిరక్షణ అంతా కూడా బోర్డు ఆధీనంలో పోతుంది. బోర్డు ఆ యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి ఆ రక్షణ బాధ్యతలంతా కూడా బోర్డు చూసుకుంటుంది. ఆ బోర్డుకి ఏదైనా సూచన సలహాలు కావాలంటే హిందూ సమాజానికి సంబంధించి అనేక మంది పీఠాధిపతులు స్వామీజీలు ఉన్నారు. ఖచ్చితంగా వారి యొక్క సలహాలు తీసుకుని హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి దేవాలయాలను ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాదు, సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి నాయకులను తయారు చేసే కర్మాగారంగా కూడా దేవాలయాలను మేము ఏర్పాటు చేసుకుంటాము, తయారు చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హైందవులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో అక్కడ అందించే ప్రసాదాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు హైందవులు. అలాంటి ప్రసాదం మీద గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే యావత్ హైందవ సమాజము సిగ్గుతో తల్లడించిపోతున్నది. మేము స్వీకరించినటువంటి ప్రసాదంలో ఇంత అపచారం జరిగిందా అనే భావనతో అవుతున్నారు. కాబట్టి ఈ అపచారానికి పాల్పడిన వారు ఎవరైనా సరే వారిని శిక్షింపజేసి ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా కానీ ఎంక్వైరీ చేయించి ఈ హైందవులు మదన పడుతున్నటువంటి హైందవులకి ఒక మంచి సూచనని అందజేయాల్సిందిగా మేము ఈరోజు హిందువులందరూ కలిసి హిందూ జాగరణ సమితి తరఫున చిన్నపాటి శాంతియుత ర్యాలీని నిర్వహించాము. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి సమస్త హైందవ బంధువులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. హిందూ జాగరణ సమితి మరియు హిందువుల ఐక్య వేదిక మరియు హిందూ చైతన్య వేదిక పిలుపు మేరకు పుంగనూరు పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఈ శాంతియుత నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన నా సమస్త హైందవ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ఇలాంటి కార్యక్రమాలు మనం పెద్ద ఎత్తున చేపట్టి హిందువులలో ఐక్యత తీసుకునే వచ్చే విధంగా మన కార్యక్రమాలన్నీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నిర్వహిస్తామని మీకందరికీ తెలియజేసుకుంటూ ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ లో ఇంపల్స్ ఐఐటి పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. కర్నూలులో జరిగిన 6th ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ 2024లో 7వ తరగతి చదువుతున్న ధన్యసాయి బంగారు పథకాన్ని, మోక్షశ్రీ కాంస్య పథకాన్ని, 5వ తరగతి చదువుతున్న తనీష్ కుమార్ రెడ్డి కాంస్య పథకాన్ని సాధించారు. విద్యార్థులు సాధించిన విజయానికి గర్వపడుతూ ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ వారిని అభినందించారు. 8 లక్షల రూపాయల విలువ చేసే 130 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది జూన్ నుండి ఈ ఏడాది జూన్ వరకు చిత్తూరు 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు నగలను దొంగతనంపై దర్యాప్తును ప్రారంభించామన్నారు.
ఇందులో భాగంగా కాట్పాడి వద్ద గుడియాత్తానికి చెందిన మహమ్మద్ బిలాల్ అలియాస్ ప్రభు 32 సంవత్సరాలు అతనిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే 130 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతనిపైన చిత్తూరు 1 టౌన్ పరిధిలో 3 కేసులు, 2 టౌన్ పరిధిలో 2 కేసులు, తమిళనాడులో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. మనకు కాట్పాడి దగ్గర ఒక పాత నేరస్తుడు మహమ్మద్ బిలాల్ అని అతను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి దాదాపు 8 లక్షల నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనపరచుకోలేవి. ఇవి 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు మనకు తిరుపతి చిత్తూరు 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో తాళం వేసిన ఇల్లును టార్గెట్ చేసి అతను నేత్రాలకు పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించడంలో ఎస్పీ చిత్తూరు ఎస్పీ మనకంట చంద్రబాబు గారు 1 టౌన్ సిఐ గారిని ఆధ్వర్యంలో వాళ్ళ ఐడి పార్టీ సూచన మేరకు పనిచేసి ఈ దొంగని పట్టుకొని ఈ ప్రాపర్టీని రికవర్ జరిగింది. ఈ సందర్భంగా సిబ్బంది ఎవరైతే ఐటీ కోర్టు సిబ్బంది 1 టౌన్ సిఐ 2 టౌన్ సిఐ మనకంట అభినందిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పుంగనూరులో కొనసాగుతూ ఉంది. మంగళవారం పుంగనూరు పట్టణ పరిధి 4వ వార్డు భగత్ సింగ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు దినేష్, నవీన్లు సచివాలయ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రగతి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. మా ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని 4వ వార్డు పరిధిలో నిర్వహించినాము. ప్రతి ఇంటికి పోయి మీకు మంచి జరిగిందా లేదా అనేది తెలుసుకున్నాము. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు కానీ, ఇల్లు కానీ, నీళ్ళ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, లేదు రోడ్డు సమస్య కానీ, వాళ్ళ సమస్యలు ఏమున్నాయో నోట్ చేసుకొని అర్జీ రూపంలో కలెక్ట్ చేసి దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేస్తాము. ఈడ విత్ ఇన్ ది స్పాట్లో ఏవైతే మేము సమస్యలు తీర్చగలుగుతున్నామో అప్పటికప్పుడే తీరుస్తున్నాము. ప్రతి ఇంట్లోన మాకు మంచి జరిగింది అని చెప్పని నిన్న చెప్తున్నారు. వాళ్ళు చెప్తా ఉండేది ఒకటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే చెత్త పన్ను రద్దు చేసినాడు, చెత్త పన్ను మా దగ్గర కలెక్ట్ చేయడం లేదు, ఆయన చెప్పిన వాగ్దానం నిలబెట్టుకున్నారని చెప్పారు. రెండోది, ఆయన పెన్షన్ ఏదైతే పెంచుతానని చెప్పాడో 3,000 నుంచి 4,000ని ఒకేసారి పెంచడంతో వృద్ధులు, వికలాంగులు అందరూ సంతోషంగా ఉన్నారు. దీన్ని వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. రెండో సమస్య ఏమిటంటే నీళ్ళ సమస్య ఉంది అని చెప్పారు. దానికి ఈరోజే కమిషనర్ గారితో మాట్లాడి దానికి అవసరమైనన్ని అడిషనల్ నీళ్ళ ట్యాంకుల్ని ఇటు తోలాలని చెప్పని కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి అది వీళ్ళని చూసుకొని దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. ఇవన్నీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము కంప్లీట్ చేస్తాము. మేము లాస్ట్ ఎలక్షన్లు ఇంకొక సంవత్సరం ఉందంటే వచ్చి ఓటర్లు మేము మంచి చేసినామా లేదా, మీ బిడ్డ మంచి చేసింటే ఓటేయండి అని చెప్పని మేము అడుక్కోలేదు. ఈరోజు 3 నెలల కాలం అయింది. 3 నెలల కాలంలో 2 పథకాలు 3 పథకాలు మేము కంప్లీట్ చేసినాము. ఇంకా 4 సంవత్సరాల 9 నెలల కాలం ఉంది. మేము చెప్పిన 6 గ్యారంటీల్లో తూచా తప్పకుండా మేము అన్నీ అమలు చేస్తాము. మేము అమలు చేయకపోతే ఎలక్షన్లో ప్రజలే మాకు బుద్ధి చెప్తారు. ఒక్క పథకం అమలు చేయకపోయినా. చెదల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరెడ్డి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. మనోహర్ రెడ్డి, సి వెంకటరెడ్డి, రెడ్డెప్పరెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగులప్ప, రెడ్డెప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చెదల్ల గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి తిరిగి ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు, అధికారులు అందరూ కలిసి చేస్తూ ఉన్నాం. మన తెలుగుదేశం గవర్నమెంట్, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లోనూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు సాధించినాము. దాంట్లో ముఖ్యంగా పెన్షను ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇచ్చినాము. తర్వాత 5 రూపాయలకే ఒక పేదవానికి అన్నం పెట్టే ఉద్దేశంతో ముందు గవర్నమెంట్ రద్దు చేస్తే కూడా మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనము 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ప్రారంభించినాము. ముఖ్యంగా పెన్షన్ 1000 రూపాయలు పెంచడం అయితేనేమి, ఉద్యోగులకి
ప్రతి నెల కరెక్ట్గా 1వ తేదీ జీతం ఇస్తూ ఉండేది అయితేనేమి, తర్వాత విజయవాడలో వరదలు వస్తే మన చంద్రబాబు గారు ఆయన 74 సంవత్సరాల వయసు అయింటే కూడా ప్రతి ఇంటికి తిరిగి రాత్రి అనక పొగలనక తిరిగి వాళ్ళకి ఏమి సహాయం కావాలో చేసి అన్నీ సమకూర్చినారు. తర్వాత ముఖ్యంగా ఈ ల్యాండ్ యాక్ట్ మాత్రము మనం ఎప్పటికి కానీ తెలుసుకోవాలా. అది కానీ కొనసాగింటే రైతులైతేనేమి ఎవరైనా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడి మనం ఇబ్బందులు పడి ఉండేవాళ్ళము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటగా దాన్నే రద్దుపరిచి శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మంగళవారం ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ గురించి ప్రిన్సిపల్ రాజశేఖర్ విద్యార్థులకు వివరించారు. జాతీయ ఆదాయ కమిషనర్ వికే ఆర్వి రావు, ప్రముఖ విద్యావేత్త, కేంద్ర శాఖ మంత్రి 1969 సెప్టెంబర్ 24న మహాత్మా గాంధీ 100వ జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ డేను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజశేఖర్ ఈ కార్యక్రమంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని ఉరితీయాలి, నిరసన ర్యాలీలో హిందూ ఐక్య వేదిక. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తాం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.